హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రతిరోజులాగే రొటీన్ లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు చక్కటి రొటీన్ లాగ్ని అయితే స్టార్ట్ చేసే ముందు మార్నింగ్ 5 అయితే అయిందండి. మార్నింగ్ 5కి లేస్తేనే పనులన్నీ కూడా చాలా చకచక అయితే జరుగుతాయని సంగతి నాతో పాటు మీ అందరికీ తెలుసు కదా. అందుకే ప్రతిరోజు కూడా పని అనేది చాలా సులువుగా అనుకున్న విధంగా అన్ని ప్లాన్ ప్రకారం జరగాలి అంటే మనం ముందుగా భగవంతుడికి లేచిన తర్వాత ఒక్క నమస్కారం చేసుకుని పనులు అనేవి ప్రారంభించుకున్నాం అనుకోండి, తెలియని ఉత్సాహం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామిని నేను తిరుపతి వెళ్ళామండి మేము లాస్ట్ వీక్. దాంట్లో మా వారికి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కింద ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే తీసుకున్నామండి, లైటింగ్స్తోనూ అలాగే చాంటింగ్తో ఉన్నదని చెప్పి నేను నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. సో ఇదిగోండి, మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ప్రతిరోజు నమస్కారం చేసుకుని నేనైతే ఈ విధంగా లైట్స్ అనేవి ఆన్ చేసి చాంటింగ్ అనేది పెడుతున్నాను. ఇలా లేచిన తర్వాత దైవనామస్మరణ మారుమ్రోగుతుంటే ఇల్లంతా కూడా తెలియని ఒక పాజిటివ్నెస్ అనేది పెరిగి మన పనిలో ఇంకాస్త చురుకుదనం అనేది పెరుగుతుంది కదండి. అందుకే మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడు కూడా ఇల్లంతా కూడా ఇలా ఏదో ఒకటి విష్ణు సహస్రనామనో లలిత సహస్రమనో అమ్మవారి అష్టోత్తరాలను ఏదో ఒకటి ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే భక్తి టీవీ మనకి టీవీ ఆన్ చేసుకున్నామంటే ఇలాంటి ఛానల్స్లో ఇంకా 24 గంటలు భక్తి ప్రసారాలే వస్తుంటాయి. ఇలా ఇల్లంతా కూడా దైవనామస్మరణ మారుమ్రోగుతుంటే మన పని అనేది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటుంది కదండి. అదేవిధంగా నేను ఆన్ చేసేసుకున్నానండి. ఇంకా స్టార్టింగ్ పని ఎప్పుడు కూడా మన వాకిలి అనేది తుడుచుకుని ముగ్గు అనేది పెట్టుకుంటాం కదండి. అందుకే బయటకైతే వచ్చి శుభ్రంగా వాకిలి అంతా తుడిచేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. మనం ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ రావాలి అంటే ముఖ్యంగా కొన్ని పనులు అనేవి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎప్పుడో 8కి 9కి అందరూ వెళ్ళిన తర్వాత ముగ్గు వేసుకుంటామని, అందరూ వెళ్ళిన తర్వాత వాకిలి ఊడ్చుకుంటామని, ఇంటి పనులు చేసుకుంటామని కాకుండా లేచిన తర్వాత ఇల్లాలు చేసే పని మనకి ఎప్పటి నుంచో చెప్పున్నారు కదండి. అలా గుమ్మంలో అందరూ వెళ్లకుండా ముగ్గు వేసుకోవడం అనేది మంచిదండి. అందరూ వెళ్ళాక ముగ్గు అనేది కాకుండా ముగ్గు పెట్టుకుని ముందుగా గదులన్నీ ఊడ్చేసుకున్నామనుకోండి, పాచి గదులు అనేవి అస్సలు ఉండవు. మనకి ఎలాంటి కొన్ని పనులు అనేవి అయిపోయాయి అంటే మనం చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల్లో అతి ముఖ్యమైనది దీపారాధన, దైవనామస్మరణ కదండి. అవి కూడా మనకి పొద్దున్నే ఎవ్వరు వెళ్లకుండా అయిపోతాయండి. అందరూ ఉండగా మనం కొద్దిపాటి దీపం పెట్టుకుని ఇంట్లో పూజ అనేది చేసుకుని ప్రారంభించి ఆ కొద్దిపాటి ప్రసాదాన్ని ఏదైనా కూడా పిల్లలకి హస్బెండ్కి ఇచ్చి పంపించామనుకోండి, వాళ్ళు కూడా అంటే మనం ఎప్పుడు కూడా ప్రసాదం అనేది కళ్ళగదుగుని నోట్లో వేసుకుంటాం. అది మనకి తెలియని ఉత్సాహాన్ని అనేది కూడా మన శరీరానికి అయితే ఇస్తుందండి. కాబట్టి చేసే పనిని స్నానం చేసి చేయడం వల్ల మనకి చాలా వరకు పనులన్నీ కూడా అయిపోతాయండి. ఇది మొట్టమొదటి పాయింట్ అండి, అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా స్నానం అది చేసి వచ్చేసాను, ఎందుకంటే మెయిన్ అనుకున్న పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకా కిచెన్లోకి వచ్చి ముందు రోజు క్లీన్ చేసుకున్న స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేసుకుని నాకు ఇక్కడ చిన్న రోలు అనేది ఇక్కడ పెట్టుకున్నాను కదండి కిచెన్లో. ఇక ఆగ్నేయంలో మనం దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది కదండి. ఈశాన్యంలో దేవుడి గదిలో దీపారాధన చేసుకున్న విధంగానే ప్రతిరోజు కూడా ఆగ్నేయ దీపం అనేది కూడా చాలా వరకు మనకి ఎంతో మంచిదండి, మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆగ్నేయ దీపాన్ని కుదిరితే మాత్రం పెట్టుకోండి. ఇక ఆగ్నేయ దీపాన్ని పెట్టుకుని అమ్మవారికి చిన్న రోల్ని మనం గౌరీదేవిగా భావించి పువ్వులు అవి పెట్టుకుని నమస్కారం చేసుకున్నాక ఇంకా మొట్టమొదటి కిచెన్లో నేను చేసే పని ఏది అంటే వంట చేస్తున్నప్పుడు నేను తీసుకునే చిన్న టిప్సేనండి. ఇదిగో ఇక్కడ ఇలాగా స్టవ్ మనము ఎప్పుడైనా సరే వంట చేస్తున్నప్పుడు జిడ్డు పట్టకుండా కౌంటర్ టాప్ మీద ఎక్కడ పడితే అక్కడ అన్నీ పెట్టేయకుండా ఒక చిన్న ప్లేటు. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా కూరగాయలు అవి కడుగుతూ ఉంటాం, నీటినే ఎక్కువగా వాడుతుంటాం వంట పనిలో. కాబట్టి అక్కడ ఒక క్లాత్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇదైతే మాత్రం సెకండ్ టిప్, నేనైతే ఇలాగే పెట్టుకుంటాను. ఇక కౌంటర్ టాప్ గట్టంతా కూడా ఏది పడితే అది గబుక్కుని పడిపోతున్నప్పుడు ఆ తర్వాత తుడుచుకుందాంలే అని కాకుండా ఒక చిన్న కౌంటర్ టాప్ క్లాత్ని కూడా ఎదురుకుండా పెట్టుకుంటాను. ఈ 3 మాత్రం కంపల్సరీ నేను పాటించే టిప్స్ అండి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే పొట్లకాయ ఇది కూరతో పాటుగా తోటకూర పులుసు అనేది చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా ప్రతిసారి షేర్ చేశాను. నేను మార్నింగ్ లేచిన తర్వాతన
కూరగాయలు కట్ చేసుకుంటానండి. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా నాకు అలా అలవాటు అని చాలాసార్లు నేను షేర్ చేశానండి. ఇంక ఇక్కడ దగ్గరగా చూసారా మనకి పొట్లకాయల పైన ఎంత వాళ్ళు వేశారో ఇక్కడ నాకు విడిగా కన్నా ఈ సెల్ ఫోన్‌లో షూట్ చేస్తుంటే తెలిసిందండి లైటింగ్ పడి పైన ఎంత తెల్లగా మందు జల్లింది చూసారా ఎలా అయితే అంటుకుని ఉన్నాయో. అందుకే మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. కొద్దిపాటి సాల్ట్‌ని అయితే నేను ఆ వాటర్‌లో వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆ పొట్లకాయలను అందులో వేసేసి ఇక రోజువారీ ముందు మెయిన్ పని ఉంటుంది కదండి, కొద్దిగా పాలను కాచుకోవడం, డికాషన్ తీసుకోవటం. నాకు మా వారికేనండి కాఫీ, అందుకనే చిన్న గిన్నెతో తీస్తాను ఎప్పుడు కూడా. అచ్చం ఫిల్టర్ కాఫీ లాగే వస్తుందండి, ఏమాత్రం ఫిల్టర్ కాఫీకి తీసిపోదు. విడిగా తీసుకున్నా కూడా ఈ కాఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక పాలు అనేవి కాచేసుకున్నాను. తోటకూర పులుసు చేస్తున్నానని చెప్పాను కదండి, దానికోసం చింతపండు నానేసుకున్నాను. ఇక్కడ ప్రిపరేషన్ అంటాం కదండి, వంటకు సంబంధించిన ప్రిపరేషన్ అంతా కూడా ముందుగా చేసేసుకుని ఇంకా దేవుడి గదిలో శుభ్రం చేసేసుకుని దీపారాధన చేసుకుని పంచోపచార పూజ అనేది ప్రతిసారి చెప్పారండి, ఖచ్చితంగా చేసుకుంటానండి. ఈ పంచోపచార పూజ చేసుకుంటే మనసంతా నాకు చాలా హాయిగా ఉంటుందండి. చెప్పాను కదా, పనిలో చేసే పని ఉత్సాహం అనేది ఉరకలు వేస్తూ ఉంటుంది. ఇంకా పంచోపచార పూజలోనే భాగంగా పాలు అనేవి కాచాను కాబట్టి ఇక్కడే నైవేద్యం అనేది పెట్టిన తర్వాతే కాఫీ కానీ పాలు కానీ ఏదైనా కూడా తీసుకుంటామండి. ఇలా కానీ చక్కగా మనం చేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మనకి 6 లోపే చక్కగా దీపారాధన చేసుకున్నాము అనే తృప్తి కూడా ఉంటుందండి. ఇందాక మనం అనుకున్నాం కదా, అందరినీ పంపించేసి 10కో 11కో స్నానాలు చేసి అప్పుడు దీపారాధన చేసుకునే కన్నా పొద్దున్నే చాలా చక్కగా ఫ్రెష్గా అందరూ ఉండగానే కాస్త దీపారాధన చేసి ఇలా ఏదైనా ఇంట్లో ఉండే పండు ఫలం ఏదైనా కూడా చక్కగా పాలనో లేదంటే వండుకున్న అన్నానో ఏదో ఒకటి చక్కగా నైవేద్యంగానే పెట్టేసుకుని ఇంటిలిపాదికి కూడా కాస్త ప్రసాదంగా ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా ఆ రోజు తిరుగు ఉండదు కదండి. ఇగో ఇంకా నా పంచోపచార పూజ అనేది అయిపోయింది. ఇలా వచ్చి ఇంకా ఇందాటి ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను కదండి. ఇంకా తోటకూరను కూడా ఒక్కసారి అంటే నేను పొట్లకాయలను అవి కడిగేసిన బౌల్లోనే మళ్ళీ వాటర్ది తీసేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసి నేను ఇక్కడ తోటకూరను కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇందాక చెప్పాను కదండి, పొట్లకాయని కూర చేస్తున్నప్పుడు ఆ గరిట్లు కానీ లేదా ఏదైనా పట్టుకునే పట్టకారులు కానీ అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటాం హడావిడిలో. నేను కూడా అలా పెట్టుకోకూడదనే ఉద్దేశంతోనే ఇందాక నేను ఆ ప్లేట్కు ఇందాక కౌంటర్ టాప్ కూడా చూపించాను కదండి, ఒక క్లాత్ పెట్టుకున్నానని. ఇంకా ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నానండి. వంట చేస్తూ ఉండంగానే నా కిచెన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చూసారు కదా, దూరం నుంచి కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం ఇలాంటి టిప్స్ను పాటించడం వల్లనే మనకి ఎక్కువగా శ్రమ లేదు. తర్వాత ఎప్పుడో ఇవన్నీ మరకలు ఎండిపోయి అన్నీ పట్టేసేసి నెమ్మదిగా అందరూ వెళ్ళాక చేసుకుంటాము అంటే మాత్రం కిచెన్ ఎప్పుడు కూడా ఏదో గజిబిజి గందరగోళంగానే ఉంటుందండి. అంటే మీరు డీప్ క్లీనింగ్ తర్వాత చేసుకోండి, కానీ మెయిన్ అసలంటూ మనం ఇలా కానీ చేసుకున్నాం అనుకోండి, వంట చేస్తుండగానే మన పని అనేది ఆల్మోస్ట్ 90% అయిపోతుందండి. ఇదిగో ఇంకా మా వారికి అయితే ఇక్కడ బాక్స్ అనేది కట్టేసి నేను ఎప్పుడు కూడా కూర కానీ ఇలా పులుసులు కానీ కలిపేసి కట్టేనండి. డబ్బా అనేది విడిగా ఇస్తాను. సో పులుసు డబ్బా విడిగా అయితే పెట్టేసి లంచ్ బాక్స్ అనేది కట్టేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒకసారి నా గది అనేది కూడా మీకు ఒకసారి కౌంటర్ టాప్ అంతా చూపిస్తానండి. మళ్ళీ పాలు అనేది ఒకసారి స్టవ్ మీద పెట్టుకున్నానండి, ఎందుకంటే నాకు మధ్యాహ్నం మళ్ళీ తోడు పెట్టుకోవడానికి పాలు అవసరమయ్యాయి. అందుకని ఒక పక్క పాలు కాస్తూనే మీకు ఒక్కసారి మళ్ళీ వంటగది అనేది చూపిస్తున్నాను. ఇంచుమించు నేను అందరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఏదైనా లిక్విడ్ వేసుకుని క్లీన్ చేసుకుంటానండి. అంతవరకు నా కిచెన్ అనేది ఆల్మోస్ట్ అయితే క్లీన్ అయిపోయినట్టే. ఇక అందరూ వెళ్ళిన తర్వాత కొద్దిగా నాకు జీలకర్ర అలాగే సోంపునైతే నవ్వడం అలవాటండి. దీనివల్ల కూడా మన కడుపులో ఎటువంటి బరువు కానీ ఎటువంటి ఈ రకరకాలు మనకి తినే ఫుడ్ వల్ల ఏదైనా వచ్చిన అరుగుదల ఇవన్నీ కూడా చాలా వరకు అయితే మనకి క్లియర్ అయిపోతాయండి. ఇంకా అలా తిన్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుకుని చిన్న తేనె అనేది వేసుకుని నేను గ్రీన్ టీ అనేది హాట్ వాటర్లో తాగేస్తాను. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత భక్తి టీవీ అనేది ఆన్ చేసుకొని అప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి రిలాక్స్గా అయితే కాఫీ అనేది తాగుతానండి. ఈ విధంగా నా ప్లానింగ్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఇంటి పని అనేది చూశారు కదండి, హాల్తో పాటు అన్ని గదులు కూడా నేను మార్నింగే క్లీన్ చేసేసుకోవటం వల్ల ఇంకా ఇక్కడ అంటే ఇందాకడ వరకు పడిన హడావిడి శ్రమ ఉరుకులు పరుగులు ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇప్పుడు ఇలా కూర్చుని తీరుబడిగా అయితే నాకు ఏదైనా నాకు కావాల్సినట్టు ఇల్లు సర్దుకోవటం అనేది కానీ నాకు కావాల్సిన పని చేసుకోవడం అనేది కానీ నాకైతే కుదురుతుంది. ఇంకా అందరినీ పంపించిన తర్వాత కాస్త రిలాక్స్ అయితే అయ్యాను కదండి. ఇంకా ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే మొదలు పెడతాను. మొదట హాల్లో ఉండాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఒకసారి చూసుకుని సెట్ చేసుకుని
సెంటర్ టీపాయ్ మీద మనకి కావాల్సిన వస్తువులు మనకు కావాల్సిన విధంగా సర్దుకోవడం కదండి. అందుకే ఇక్కడ ఒక్కసారి ఈరోజు వేరొక క్లాత్ అనేది వేసి దాని మీద ఎప్పుడు ఉన్న వాటికన్నా వేరే ఏదైనా ఫ్లవర్ వాజెస్ మార్చాల్సి వచ్చినా, అంటే మనకి 2-3 మోడల్స్ అయితే ఉంటుంటాయి కదండి. ఒక వారం ఒకసారి అలా పెట్టుకుంటాం, ఒకసారి మనకి ఇలా కావాల్సినట్టు పెట్టుకుంటాం. అందుకనే నాకు ఇలాంటివి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వాటిని దులుపుకుంటూ సర్దుకుంటూ చేసుకోవడం అలవాటు. అందుకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ గదులన్నీ తుడిచేశాను కాబట్టి ఇంకా నాకు ఇలాంటి చిన్న పనులే మిగులుతాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి, ఇవి మనం ఇది కూడా తిరుపతి వెళ్ళాం కదా, కొండ మీద అయితే ఒక పువ్వు 20 రూపీస్ చెప్పారు, 3 పువ్వులు 50 రూపాయలకి అయితే ఇచ్చాడండి బోనీ బేరం అని. అంతకన్నా అడిగినా కూడా తగ్గలేదు. ఇవి ఎందుకు పెడుతున్నాను అంటే అసలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ఉర్లీలో ఒరిజినల్ ఫ్లవర్సే వేస్తానండి, కానీ అసలు ఉర్లీలో ఎలా ఉంటాయి వీటిని చూద్దామని చెప్పి ఒకసారి వీటిని అయితే సర్దుతున్నాను. బాగానే ఉన్నాయి అనిపించింది. ప్లాస్టిక్ అంటే ఒక్కొక్కసారి మనకు పువ్వులు ఎప్పుడైనా దొరకలేదనుకోండి, లేదా మనం కొనుక్కోలేకపోయినా మనకి ఉర్లీలో పువ్వులు అనేవి కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే ఉర్లీలో ఈ విధంగా సర్దేశాను. ఇంకా టీపాయ్ మీద ఉండాల్సినవన్నీ ఎక్కడ వస్తువుల్ని అక్కడ సెట్ చేసేసానండి. ఓవరాల్గా మా హాల్ మొత్తం అయితే అంటే ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది. కొద్దిగా సోఫాలు ఇలాంటివి ఏవైనా అటు ఇటు కుషన్స్ వాళ్ళందరూ పిల్లలు ఉండగా కదిలిపోతాయి కదా, అవన్నీ మళ్ళీ సెట్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది ఈ ద్వారానికి వేసే దండలు. ఇవి కూడా మాకు లోపల 2 అయితే ఎంట్రన్స్లు ఉంటాయి. మీకు ఎప్పుడు ప్రతిసారి మన డైలీ వ్లాగ్స్లో షేర్ చేస్తాను కదండి. ఇక్కడైతే ఒక పెద్ద దండ అనేది లాస్ట్ ఇయర్ కూడా తిరుపతిలో అనేది తీసుకున్నాము. అది కూడా చాలా బాగుందండి. అది కూడా ఒకసారి మీరు అంటే రెగ్యులర్గా చూసుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసేసి బెడ్రూమ్ దగ్గర ఎంట్రన్స్లో వేసేసానండి. ఇక చాంటింగ్ అనేది ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ నుంచి అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి దగ్గర కనిపిస్తుంది కదా లైటింగ్స్, అది వేసి ఆన్ చేసుకుని అందులో వస్తున్న చాంటింగ్ అంతా వింటూ ఇలాగా మొత్తం అంతా కూడా 2 దండలు అటువైపు అటు ఇటువైపు ఇటు ఈ విధంగా ప్లాస్టిక్ దండల ద్వారానికి అయితే మార్చేశానండి. ఎందుకంటే 2 ఒకలాగే ఉండాలి, ఒకటి ఒక మోడల్ ఒకటి ఒక మోడల్ ఉంది కదా, అలా బాగలేదని చెప్పి బెడ్రూమ్కి అయితే పెట్టేసి ఇంకా ఈ ఎంట్రన్స్లో ఉన్న 2 ద్వారాలకి అయితే పెట్టేశాను. ఇదిగో మన కృష్ణయ్య దగ్గర కూడా చాలా చక్కగా అయితే ఉందండి. ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, ఇంట్లో మనకి దుమ్ము కనబడుతున్నా కూడా మన మైండ్ పీస్ఫుల్గా ఉండదండి. చాలా వరకు నేను డస్టింగ్ కూడా ఎలా చేసుకుంటాను అనేది చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను. అంటే ఎక్కువగా డీప్ క్లీనింగ్ మనం పండగలప్పుడు చేసుకున్నా మినిమం మనకి దుమ్ము అనేది లేకుండా ఉండాలి అంటే ఆ చిన్నపాటి టిప్స్తో మన ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంచుకోవచ్చని ఒకసారి అయితే చూపిస్తున్నాను. దాంతోపాటు స్విచ్చెస్ కూడా వెనకాతలు ఎప్పుడు కూడా నాకు ఇలా తెల్లగానే ఉంటాయండి స్విచ్ బోర్డులు. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ హ్యాంగింగ్ ఉన్నాయి కదండి, ఇవి కూడా లాస్ట్ తిరుపతిలో తీసుకున్నామండి. ఈసారి మేము తిరుపతిలో కొన్న పెద్ద వస్తువు ఏది అంటే ఆ లైటింగ్స్ వస్తున్న వెంకటేశ్వర స్వామి, అదేనండి పెద్దగా పర్చేస్ చేసింది. ఇదిగో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ దండలన్నీ కూడా సెట్ చేసేసానండి. ఓవరాల్గా మొత్తం ఇల్లు అనేది ఈ విధంగా అయితే ఉంది. కలర్ఫుల్గా లైటింగ్గా అయితే చూడ్డానికి కూడా నాకు ఈ విధంగా వేసుకుని కాసేపు చూసుకోవడం అంటే ఇష్టం. ఇదిగోనండి ఈ దండేనండి, ఇది ఏంటంటే వాషబుల్ అండి, క్లాత్తో కుట్టినది. ఇది మేము లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు అయితే పర్చేస్ చేసిన దండ. ఇప్పుడు కూడా చూసారా ఏ మాత్రం కూడా పాడైపోకుండా అలా అని నల్లబడిపోకుండా ఎప్పటికప్పుడు చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంచుకుంటానండి. ఇది వాషబుల్, చాలా బాగుంది. ఆ దండనైతే బెడ్రూమ్ ఎంట్రన్స్కి వేసేసి ఇందాక చూపించాను కదండి 2 ద్వారాలకి అయితే ఒకటే మోడల్ అయితే వేసేసాను. ఓవరాల్గా డైనింగ్ హాల్ అలాగే హాలు అన్ని రూమ్స్ బెడ్రూమ్స్ కూడా చూపించాను కదా, అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగానే కదలకుండా తిరిగి మళ్ళీ మా పిల్లలు సాయంకాలం పెద్ద పిల్లలైనా మగ పిల్లలు కదండి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూనే ఉంటారు. ఆ చిన్నపాటి వాళ్ళు వచ్చిన తర్వాత సర్దుకోవడమే తప్ప ఓవరాల్గా ఎప్పుడు కూడా ఇల్లు అనేది ఈ విధంగా నీట్గా ఉంచుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఇలా మార్నింగ్ 5 o'clockకి లేచింది మొదలు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిన తర్వాత 9 to 10 వరకు అయితే నా పని అనేది రొటీన్గా ఇలాగే ఉంటుంది. మా ఇల్లు కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా దుమ్ము లేకుండా చాలా అందంగా పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా నేను ఇలా ట్రై చేస్తుంటాను. ఇంకా మా కృష్ణయ్యని చూపించలేదు కదండి మార్నింగ్, అందుకే ఒక్కసారి మీ అందరికీ కృష్ణయ్య దర్శనం చేయించాలని షేర్ చేయడానికి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసేసాను. సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక అందరికీ సెలవు, నమస్తే. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.